యాక్నేని ప్రివెంట్ చేయడానికి, ఫేస్‌లో ఆయిలీనెస్ తగ్గించుకోవడానికి మనము సాలిసిలిక్ యాసిడ్ అనే ఫేస్ వాష్ వాడడం బెటర్. కానీ అది ఫేస్ ఆయిలీనెస్ తగ్గిపోవడంతో అది ఆపేయడం ఉత్తమం. ఎందుకంటే అది ఎక్కువగా వాడినా కూడా స్కిన్ బాగా మండిపోయే అవకాశం ఉంది. సో మీ ఆయిలీగా ఉన్నంతసేపు ఆ సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ వాడుకోండి. దాని తర్వాత అది కొంచెం డ్రై అయిపోయి యాక్నే తక్కువ వస్తుంది అనగానే మీరు మామూలుగా మీ సోప్, తరచూ వాడే సోప్కి షిఫ్ట్ అయిపోవచ్చు. కొంతమంది ఫీమేల్స్కి పీరియడ్స్ టైంలో యాక్నే ఎక్కువ వస్తుంది, మెన్స్ట్రుయేషన్ జరిగే టైంలో. సో ఆ టైంలో యాక్నేని తగ్గించుకోవడానికి ఆ టైంలో లాస్ట్ 1 వీక్లో ఆ సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ వాడుకుంటే స్కిన్ ఆయిలీనెస్ తగ్గి డ్రైగా ఉండి మనకి యాక్నే తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు రేపు బాగా సన్ స్క్రీన్ అనే పదం నానుడిలో ఉంది. ఎంత రాసుకుంటే అంత బెటర్ అని అంటున్నారు. 2 గంటలకి ఒకసారి రాసుకుంటే బెటర్ అంటున్నారు. అది కరెక్టే. కానీ ఆ సన్ స్క్రీన్స్లో యాక్నే రాకుండా ఉండడానికి మీరు నాన్ కొమడోజెనిక్ అనే లేబుల్ని చూసుకోండి. నాన్ కొమడోజెనిక్ అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యాక్నేని కొమడోన్స్ అంటారనమాట. అవి ఆయిల్ గ్లాండ్ బ్లాకేడ్. సో అది ప్రివెంట్ చేసే సన్ స్క్రీన్స్ వాడుకుంటే మీరు యాక్నే కూడా రాదు అండ్ సన్ స్క్రీన్కి వచ్చే బెనిఫిట్ కూడా ఉంటుంది. సన్ స్క్రీన్ బెనిఫిట్స్ అది ఒక పెద్ద చాప్టర్ ఆల్ టుగెదర్. కానీ ఒక 2 లైన్స్ ఇప్పుడు దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏజింగ్, సన్ ఎక్స్పోజర్, సన్లో యూవీ రేస్ అనేవి ఉంటాయి. దాంతో ఫోటో ఏజింగ్ అనేది జరుగుతుంది. స్కిన్లో ముడతలు రావడం అది జరుగుతుంది. అది డిలే చేయడం, అది ప్రివెంట్ చేయడానికి సన్ స్క్రీన్ యూస్ఫుల్. దాంట్లో 30+ SPF అండ్ PA++ ఉంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పొటాటోస్ ఇంకా ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల యాక్నే, చికెన్ ఎక్కువ తినడం వల్ల ఎక్కువ యాక్నే వస్తుంది అని కూడా ఒక అపోహ ఉంది. అదేమీ కాదు. కానీ బెస్ట్ ఏంటంటే జంక్ ఫుడ్ తింటే మన బాడీ అంతా మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అది ఎప్పుడు అవాయిడ్ చేయడం బెటర్.